రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని అంగన్వాడీ మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారని అన్నారు. అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి సిపిఐ మద్దతు తెలుపుతుందని చెప్పారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారి సమస్యలు పరిష్కరించనందువలన వాళ్లు సమ్మెకు వెళ్లారన్నారు. ఇప్పటి వరకు చేసిన అప్పులతో పోల్చితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని, బైజూస్ కంపెనీ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోందని, అటువంటి కంపెనీతో జగన్ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంటుందని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రభుత్వం లాలూచితోనే బహిరంగంగా దోచుకుంటున్నారని, బైజూస్ సెంటర్ల వద్ద సిపిఐ నిరసన చేపడతాం, బైజూస్ని ప్రభుత్వం కట్టడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రభుత్వ అవినీతిపై లేఖ రాసి 3 నెలలు అయిందని, ఇంతవరకు స్పందన లేదని, బీజేపీ వైసీపీకి లింకు ఉంది కాబట్టే నేటి వరకు ఆ లేఖపై కేంద్రం స్పందించలేదని విమర్శించారు. వైసీపీకి ఉన్నదంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అని, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఆయన పిలుపునిచ్చారు. నేను గవర్నమెంట్ కోరేది ఒకటే, నువ్వు ఆల్రెడీ దండిగా అప్పులు చేశావు, 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశావు, ఇంకో 2-3 వేల కోట్లు అప్పు చేసేమన్నా గవర్నమెంట్ పడిపోతుందా? వాళ్ళకు కూడా ఇవ్వు. వాళ్ళకి చెప్పింది ఏమంటున్నాం మేమేదో సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి 26,000 ఇమ్మని కూడా మేము చెప్పడంలే. నువ్వు అది ఎట్లా ఇవ్వలేవు, కనీసం నీవు చెప్పిందని ఇవ్వాలి కదా. అది కూడా ఇవ్వకుండా వాళ్ళు పట్టించుకోకుండా ఊరికి పోలీసులు కాపలా పెట్టి బెదిరింపుల ద్వారా రాజకీయం చేయాలనేది కరెక్ట్ కాదు. నువ్వు దుష్ప్రచారం చేయడం ద్వారా అది సాధ్యం కాదు. కాబట్టి ఏమంటే సత్వరమే వీళ్ళందరి సమస్యలు పరిష్కారం చేయాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారికి పూర్తిగా అండగా నిలబడతాం, ప్రత్యక్షంగా వాళ్ళ ఆందోళన కూడా పాల్గొంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన అంశం, ఇవాళ రాష్ట్రంలో ఒక పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది. చదువుకుంటున్న విద్యార్థుల వారి దీన్ని ఆసరాగా చేసుకొని వారి బలహీనతను ఇవాళ బైజూస్ ద్వారా పెద్ద ఎత్తున, ఈ బైజూస్ అనే కంపెనీ ఆల్రెడీ ఇది ఒక మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న కంపెనీ. 9,200 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్లో వాళ్ళు ఇరుక్కుపోయారు. అనంతరం ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మరణించిన అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పువ్వుల్లో పెట్టి ఇస్తానని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బాధితులకు న్యాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. ఆ హామీ వైసీపీ ప్రభుత్వానికి గుర్తుందా లేదా అని ప్రశ్నించారు. ఏ వేదిక మీద హామీ ఇచ్చారో ఆ వేదికపై బుధవారం నుంచి 30 గంటల పాటు నిరసన దీక్ష చేపడతామని అన్నారు. 3-4 తేదీలో జరిగే నిరసన దీక్షకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వదలుచుకున్నారా, ఆ కుటుంబాలని మోసం చేయదలుచుకున్నారా? అలాగే అగ్రిగోల్డ్ బాధితులకి మోసగించిన కంపెనీ సంగతి మేము తేలుస్తాం. కోర్టు కేసులు మా ప్రభుత్వం చూసుకుంటుంది, మీరందరూ మాకు అండగా నిలబడండి అని అదే వేదిక మీద చెప్పిన పెద్ద మనిషి 6 మాసాల్లో పూర్తి న్యాయం చేస్తామని చెప్పి ఇంతవరకు ఊసెత్తడం లేదు ఆ 906 కోట్లు తప్ప. అందువల్ల రేపు 3-4 తేదీలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వేదిక మీద అయితే హనుమంతరాయ గ్రంథాలయంలో ఈ ప్రామిస్లు అధికారానికి రాకముందు 2017 చేశాడు, అధికారానికి వచ్చినాక మళ్ళీ క్యాబినెట్లో తీర్మానం చేసి బహిరంగ చెప్పాడు, కానీ నామమాత్రం ఇచ్చి ఇవాళ గాలి కొదిలేసే నేపథ్యంలో రేపు ఎల్లుండి 30 గంటల దీక్ష. బాధిత కుటుంబీకులు ఎవరైతే ఆత్మహత్యలకి, అసహజ మరణాలకి, గుండెపోట్లకి చనిపోయారో ఆ కుటుంబ సభ్యులతో పాటు అగ్రిగోల్డ్ బాధితులు తక్షణం అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లు ఎక్స్రేషియా చెల్లించమని 30 గంటల పాటు దీక్ష జరగనున్నది.